కడప జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి కార్యాలయం ఎదుట రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు జగన్ మాట్లాడుతూ ముద్దనూరు మండలంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహం వార్డెన్ మనోహర్ విధులకు గైర్హాజరవుతూ విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టకుండా ఆయన ఇష్టానుసారంగా నచ్చిన విధంగా మెనూ పెడుతూ మెనూ బిల్లులను అన్యాయం చేస్తున్నారని వారు విమర్శించారు. స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ముద్దనూరు ఎస్సీ బాలుర వసతి గృహం వార్డెన్ మనోహర్ గారిని తక్షణమే విధుల నుండి తొలగించాలని చెప్పేసి ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది. అయితే మొన్నటి దినంన 19వ తేదీ రాత్రి 7:30 టైంలో రాయలసీమ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మేము విజిట్ చేయగా అక్కడ 80 మంది ఉండాల్సిన విద్యార్థులు 20 మంది ఉండడం చాలా చర్చనీయాంశం అని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఈ విషయాన్ని మేము ఏఐడబ్ల్యూఓ సందర్భ మేడం గారికి తెలియపరిచినప్పటికీ మేడము చర్యలు తీసుకుంటా అతని పైన యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. గత 2 రోజుల నుంచి ఆయన పైన ఆరోపణలు జరుగుతున్నా కూడా ఆయన పైన ఎటువంటి చర్య తీసుకోలేదు. గతంలో కూడా ఆయన విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టకుండా ఆయన ఇష్టానుసారంగా